మొటిమలను తగ్గించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారా? మొటిమలు పగిలిన తర్వాత ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగించడం మరింత కష్టం, అవునా? కానీ కేవలం ఒకే రాత్రిలో ఈ సమస్యలన్నిటికీ ఉపశమనం అందించే పద్ధతుల గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మొదటిది ఐస్ థెరపీ. మొటిమలు మరియు వాటి వలన కలిగే ఎరుపుదనం, వాపులు మరియు ఇన్ఫ్లమేషన్ వంటి వాటిని ఈ థెరపీ ద్వారా త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ థెరపీ వలన రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు, శ్వేతగ్రంథులను కూడా గట్టిపరుస్తుంది. దీనితో పాటుగా చర్మంపై ఉండే దుమ్ము, ధూళి మరియు నూనెలను తొలగించుటకు సహాయపడుతుంది. చిన్న ఐస్ ముక్కను బట్టలో చుట్టి మొటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని సెకన్ల పాటు ఉంచండి. ఇలా కొన్నిసార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. మన రెండవ పద్ధతి వచ్చి వైట్ టూత్పేస్ట్. మనం రోజు ఉదయాన్నే వాడే టూత్పేస్ట్ దంతాలను మెరిసేలా మాత్రమే కాదు, ఇతర లాభాలను కూడా చేకూరుస్తుందని మీకు తెలుసా? అవును, నిజమే. టూత్పేస్ట్ మొటిమలను కూడా తగ్గిస్తుంది. దీనిలో చేయాల్సిందల్లా ఏంటంటే వైట్ టూత్పేస్ట్ను మొటిమలపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయటం వలన మొటిమల వలన కలిగిన వాపులు తగ్గటం మీరు గమనించవచ్చు. మన మూడవ పద్ధతి స్టీమ్ ట్రీట్మెంట్. స్టీమ్ ట్రీట్మెంట్ ముఖానికి చాలా మంచిది, ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను తెరిచి చర్మం శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఒక పెద్ద కంటైనర్ను తీసుకొని అందులో కొన్ని వేడి నీటిని కలపండి. ఈ నీటి నుండి వచ్చే నీటి ఆవిరి మీ ముఖానికి తగిలే విధంగా కొద్దిసేపు ఉండండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకొని ఆయిల్ ఫ్రీ తేమభరిత లోషన్లను అప్లై చేయండి. తర్వాత నాలుగవ పద్ధతి అల్లం. యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే అల్లం మొటిమలను తగ్గించే సమర్థవంతమైన సహజ ఔషధంగా పేర్కొనవచ్చు. వీటితో పాటుగా దీనిలో ఉండే సల్ఫర్ కారణంగా ఇది నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఒక అల్లం ముక్కను తీసుకొని 5 నుండి 7 నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి. తర్వాత నీటితో కడిగి మళ్ళీ అల్లం ముక్కను ఉంచండి. ఇలా తరచుగా చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తర్వాత 5వ పద్ధతి గుడ్డులోని తెల్లసోన. ప్రోటీన్లతో నిండి ఉండే గుడ్డులోని తెల్లసోన మొటిమలను తగ్గించడమే కాదు, ముఖంపై ఉండే అవాంఛిత మరకలను, నల్లటి మచ్చలను, వాపులను తగ్గిస్తుంది. 3 గుడ్ల నుండి తీసిన తెల్ల సోనాని తీసుకొని ముందుగా అందులో కొంచెం తెల్ల సోనాని ముఖంపై సున్నితంగా రుద్దుతూ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. తర్వాత మిగిలిన కొంచెంతో మొటిమలు ఉన్న ప్రాంతంలో వేళ్లతో అప్లై చేయండి. ఇలా రోజులో 4 సార్లు చేయటం వల్ల మొటిమలు తగ్గిపోతాయి మరియు ముఖంపై ఉన్న మంగు, నల్లని మచ్చలు పోతాయి. దీనిలోని ప్రోటీన్లను చర్మ కణాలు గ్రహించి మెరిసే గుణం పెరుగుతుంది. తద్వారా ముఖం అందంగా ప్రకాశిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని సింపుల్ చిట్కాలతో కూడిన నా వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ని మీరు మీ మెయిల్లో పొందవచ్చు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి నోటిఫికేషన్ కోసం.